హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. టైం 12:30 అవుతుంది, ఒక అరగంట అవుతుంది యాపిల్ లాంచ్ ఈవెంట్ మొత్తం ఫినిష్ అయిపోయి. నాకు పాజిటివ్గా అనిపించిన ఒక నోట్ ఏంటంటే ఐఫోన్ 16కి మాత్రం చాలా మంచి అప్గ్రేడ్స్ వచ్చినాయి. ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ మీద ఎవరైతే హోప్స్ పెట్టుకున్నారో 16 ప్రో అయినా ప్రో మ్యాక్స్ మీద అయినా నోటీస్ చేయగల ఒక 2 చేంజెస్ తప్ప పెద్ద డిఫరెన్స్ ఏం అనిపించలేదు. దానికి తోడు వీళ్ళు ప్రైస్ పెంచలేదు. ప్రీవియస్ జనరేషన్ ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ తో కంపేర్ చేస్తే 15,000 రూపాయలు తక్కువ పెట్టారు. లాస్ట్ టైం మనకి 15 ప్రో మ్యాక్స్ 1,60,000 రూపాయలు పెడితే ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ఇప్పుడు వెబ్సైట్ లో చెక్ చేశాను నేను 1,45,000 రూపాయలు కనబడుతుంది. 256 GB ఎక్స్పెక్టేషన్స్ అయితే రీచ్ అవ్వలేదు 16 ప్రో మ్యాక్స్. 16 మాత్రం చాలా బాగా నచ్చింది. ఏవైతే మెయిన్ పాయింట్స్ ఉన్నాయో ఆ హైలైట్స్ అన్ని ఇప్పుడు మీతో డిస్కస్ చేస్తా. దీన్ని బట్టి మీరు ఐఫోన్ 16 సిరీస్ కి అప్గ్రేడ్ అవ్వాలా వద్దా అని చెప్పండి మీరు కూడా డెసిషన్ తీసుకోండి. ఖచ్చితంగా మన ఛానల్లో ఐఫోన్ 16 ప్రో ఆర్ ప్రో మ్యాక్స్ ఖచ్చితంగా మన ఛానల్లో అండ్ కుదైతే తెలుగులోనే ఫస్ట్ టైం మన ఛానల్లోనే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తా. స్టోర్స్ లోకి రావడానికి ఫోన్స్ ఒక వారం 10 రోజులు పట్టిద్ది. వచ్చిన సేమ్ డే మన ఛానల్లో వీడియో పడిపోయింది. ఈ ఎంటైర్ ఈవెంట్ లో ఎప్పుడు మనం చూసే 4 ప్రొడక్ట్స్ లాంచ్ అయినాయి. కొత్త జనరేషన్ ఎయిర్పాడ్స్ అండ్ కొత్త సిరీస్ 2 వాచెస్ అండ్ అలానే ఐఫోన్ 16 సిరీస్. ఐఫోన్ 16 గురించి మాట్లాడదాం. ఫస్ట్ ప్రైజెస్ అయితే సేమ్ లాస్ట్ టైం ఐఫోన్ 15 ఏదైతే ప్రైస్ లో లాంచ్ చేశారో సేమ్ ప్రైస్ కి లాంచ్ చేశారు. 16 ఏమో 80,000 రూపాయలకి, 16 ప్లస్ ఏమో 90,000 రూపాయలకి. కానీ హార్డ్వేర్ లెవెల్లో సాఫ్ట్వేర్ లెవెల్లో 15 తో కంపేర్ చేస్తే మంచి అప్డేట్స్ 16 లో ఉన్నాయి. కలర్స్ మాత్రం చాలా బాగున్నాయి సారీ 16 సిరీస్ లో. గ్రీన్ షేడ్ లో టీల్ కలర్ ఒకటి తీసుకొచ్చారు, పింక్ కలర్ ఒకటి కనబడుతుంది అండ్ బ్లూ కలర్. ఈ మూడు కొంచెం స్పెషల్ గా ఉన్నాయి అండ్ అలానే కలర్స్ డార్కర్ సైడ్ ఉన్నాయి. నాకు మాత్రం బ్లూ కలర్ పర్సనల్ గా బాగా నచ్చింది. ఫస్ట్ డిస్ప్లే పరంగా 120 Hz రిఫ్రెష్ రేట్ ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారేమో. ఈసారి ఐఫోన్ 16 లో కూడా 120 Hz రిఫ్రెష్ రేట్ లేదు, స్టాండర్డ్ 60 Hz రిఫ్రెష్ రేట్ మాత్రమే ఉంటుంది. స్క్రీన్ ప్రొటెక్షన్ పరంగా ఐఫోన్ 15 తో కంపేర్ చేస్తే 16 లో 50% బెటర్ ప్రొటెక్షన్ ఉంటుంది అంటున్నారు. ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 కంటే కూడా 50% బెటర్ ప్రొటెక్షన్ ఇస్తుందని చెప్పి లాంచ్ ఈవెంట్ లో చెప్పారు. కారణం వీళ్ళ లేటెస్ట్ సెరామిక్ షీల్డ్ ప్రొటెక్షన్ అయితే యూస్ చేశారు. నెక్స్ట్ మేజర్ పాయింట్ A18 చిప్. లాస్ట్ టైం ఐఫోన్ 15 లో మీకు A16 బయోనిక్ చిప్ ఉండేది, ఇప్పుడు A18 బయోనిక్ చిప్ వచ్చింది. ఇది 16 కోర్ న్యూరల్ ఇంజిన్ తో వస్తుంది. ఏ టాస్క్ చేసేటప్పుడు చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. CPU పరంగా 30% ఫాస్టర్ ఉంటుంది ఐఫోన్ 15 తో కంపేర్ చేస్తే. GPU పరంగా 40% ఫాస్ట్ ఉంటుంది ఐఫోన్ 15 తో కంపేర్ చేస్తే. టెక్నికల్ గా ఇంకొక పాయింట్, ఈ ప్రాసెసర్ కి AAA గేమ్స్ ఉంటాయి. 15 ప్రో మ్యాక్స్ లో లాస్ట్ టైం వీళ్ళు లాంచ్ చేసినప్పుడు కన్సోల్ ని యూస్ చేసుకొని హై ఎండ్ గేమ్స్ ని కూడా ఆడుకోవచ్చు అని చెప్పారు. సేమ్ కైండ్ ఆఫ్ సపోర్ట్ ని ఇప్పుడు AAA గేమ్స్ సపోర్ట్ ఐఫోన్ 16 లో కూడా AAA గేమ్స్ ఆడొచ్చు. ఆ రేంజ్ గేమ్స్ ఆడుతున్నాం అంటే ఖచ్చితంగా హీట్ కూడా జనరేట్ అవుతూ ఉంటుంది. ఆ హీట్ ని కంట్రోల్ చేయడానికి కొత్తగా ఒక లేయర్ యాడ్ చేశారు, అల్యూమినియం హీట్ కంట్రోల్ సబ్స్ట్రేట్ అని చెప్పని. మరి చూద్దాం హీటింగ్ ఏ రేంజ్ లో ఇది కంట్రోల్ చేసిద్దో. ఐఫోన్ 16 కి మనం అనుకున్నట్లుగానే పక్కన అలర్ట్ స్లైడర్ పోయి యాక్షన్ బటన్ యాడ్ అయింది. యాక్షన్ బటన్ తో పాటు కింద కెమెరా క్యాప్చర్ బటన్ కూడా యాడ్ అయింది. అండ్ యాపిల్ ఇంటెలిజెన్స్ లో తీసుకొచ్చిన కొన్ని మెయిన్ ఫీచర్స్ చెప్తాను, వాటిని ఒకసారి చెక్ చేయండి. మనకు కావాల్సినట్టు ప్రాంప్ట్ ఇస్తే ఆర్టిఫిషియల్ గా ఇమేజ్ ని జనరేట్ చేసి మనకు చూపిస్తుంది. అండ్ 2 AI ఎమోజీస్ ని మనం క్రియేట్ చేయొచ్చు. నచ్చిన ప్రాంప్ట్ ఇచ్చి ఎగ్జాంపుల్ కౌబాయ్ ఫ్రాగ్ అని చెప్పని వీళ్ళు ఇచ్చారు. AI యూస్ చేసుకుని ఎమోజీ జనరేట్ అయింది. 3 సమరైజ్ చేసుకోవచ్చు. ఏదైనా మనకి టెక్స్ట్ మెసేజ్ వచ్చింది, దాని మొత్తాన్ని మనం కావాలనుకుంటే కాపీ చేసుకుని సమరైజ్ చేసుకోవచ్చు. ఇది ఆల్మోస్ట్ మనం S24 Ultra లో చూసినట్లే ఉంది. అలానే ఒకవేళ మన నోట్స్ లో ఏదైనా స్క్రిప్ట్ రాసాము అనుకోండి, ఏదైనా ఇన్విటేషన్ గురించి మనం రాసాము, దాన్ని ఇంకొంచెం పాలిష్డ్ వేలో మనకు కావాలి అనుకుంటే ఇంకొంచెం ప్రొఫెషనల్ వేలో మళ్ళీ రీరైట్ చేసిద్ది స్క్రిప్ట్ మొత్తాన్ని. నాకు బాగా నచ్చింది అయితే నోటిఫికేషన్స్ లో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏదైనా మెయిల్ వచ్చింది అనుకోండి, ఫస్ట్ 2 లైన్స్ పనికిరాంది ఉంటుంది, బాడీ మధ్యలో ఎక్కడో మనకి ఇంపార్టెంట్ టాపిక్ ఉంటుంది. దాన్ని ఇది ఆటోమేటిక్ గా డిటెక్ట్ చేసి ఫస్ట్ లైన్ లోనే మనకి నోటిఫికేషన్స్ లో దాంట్లో మెయిన్ పాయింట్ ఏంటనేది అక్కడ డిస్ప్లే చేసేసిద్ది. అలానే నోటిఫికేషన్ ప్యానల్ లో అనవసరమైన నోటిఫికేషన్స్ అన్ని కింద, ప్రయారిటీ బేస్ మీద ఉండే నోటిఫికేషన్స్ ని పైన ఉంచేలా కూడా వీళ్ళు అప్డేట్ లో తీసుకొచ్చారు. అండ్ ఈ ఫీచర్స్ ఏవైతే యాపిల్ ఇంటెలిజెన్స్ లో నేను చెప్పాను అవుట్ ఆఫ్ ది బాక్స్ బీటాలో మాత్రమే వస్తాయంట. 1 or 2 months తర్వాత స్టేబుల్ అప్డేట్ వస్తుందని చెప్పని యాపిల్ చెప్తుంది. అలానే ఫీచర్స్ అన్ని కూడా అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తాయి అన్నట్లు చెప్పట్లేదు. ఒకదాని తర్వాత ఒకటి రోల్ అవుట్ చేస్తారంట అప్డేట్స్ లో. ఎంటైర్ అప్డేట్ లో కానీ కాల్ రికార్డింగ్ గురించి ఎక్కడ వీళ్ళేం మెన్షన్ చేయలేదు. మరి కాల్ రికార్డింగ్ ఎప్పుడు వచ్చిందో, ఆల్రెడీ ఇప్పుడు బీటా వర్షన్స్ యూస్ చేస్తున్న ఎవరికి కూడా కాల్ రికార్డింగ్ అనేది రాలేదు. మరి చూడాలి కాల్ రికార్డింగ్ ఎప్పుడు చేస్తారు. కెమెరాని యూస్ చేసి కూడా AI ఫీచర్స్ కొన్ని ఇంటిగ్రేట్ చేశారు. వాటినన్నింటినీ విషన్ ఇంటెలిజెన్స్ అని పిలుస్తున్నారు. సైడ్ మనకి కెమెరా కంట్రోల్ బటన్ ఒకటి తీసుకొచ్చారు. దాన్ని మీరు జస్ట్ ఇలా ట్యాప్ చేశారనుకోండి, వెంటనే కెమెరా యాప్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిన తర్వాత ఎగ్జాంపుల్ మీ ఎదురుగా ఏదన్నా చిన్న ఇమేజ్ కనబడుతుంది అనుకోండి, సింగిల్ ట్యాప్ చేసి ఆ ఇమేజ్ ఏంటి అని దాని ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కోసం విజువల్ ఇంటెలిజెన్స్ ని ఉపయోగించవచ్చు. ఏదైనా హోటల్ రెస్టారెంట్ లో క్లిక్ చేశారనుకోండి, దాంట్లో డిన్నర్ స్లాట్ బుక్ చేసుకోవడమా లేకపోతే హోటల్ రూమ్ బుక్ చేసుకోవడమా ఆ సైట్ లో డైరెక్ట్ గా తీసుకెళ్లిపోతుంది. ఒకవేళ అది ఏదైనా ప్లేస్ అనుకోండి, ఆ ప్లేస్ ని ఎప్పుడు విజిట్ చేయాలి లేకపోతే దానికి సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే దాని రిమైండర్ లాగా మీరు సేవ్ చేసుకోవచ్చు. లేదంటే మీరు ఏదో బుక్ లో కాన్సెప్ట్ చూస్తున్నారు, ఆ కాన్సెప్ట్ కింద ఉన్న ఫార్ములా మీకు అర్థం కావట్లేదు అనుకుంటే ChatGPT ని యూస్ చేసి మీకు ప్రాపర్ కాన్సెప్ట్ అనేది మీకు అర్థమయ్యే విధంగా ఫార్ములాస్ సహా చూపిస్తుంది. నేను వీడియో మధ్యలో వచ్చినందుకు సారీ. కంటెంట్ ఎప్పటివరకు చూస్తున్నారు అంటే ఖచ్చితంగా నచ్చింది వర్తుందని అనుకుంటున్నా. 1 lakh సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరలో ఉన్నా. ఒకవేళ సపోర్ట్ చేయాలనుకుంటే 1 lakh లో జాయిన్ అవ్వండి. ఇలాంటి ఎన్నో క్వాలిటీ వీడియోస్ మేము ముందు తీసుకొస్తూ ఉంటాం. అండ్ ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ అయిన కెమెరా కంట్రోల్ బటన్ గురించి మనం మాట్లాడదాం. చెప్పాను కదా, సైడ్ క్లిక్ చేయగానే వెంటనే మీకు కెమెరా యాప్ అనేది లాంచ్ అవుతుంది. లేదు పైన ఇలా ట్యాప్ చేశారనుకోండి, ఎగ్జాక్ట్ గా మీరు DSLR లో షట్టర్ బటన్ ట్యాప్ చేసినప్పుడు ఎలా అయితే ఫోకసింగ్ పాయింట్ పీక్ పాయింట్ తీసుకుంటూ ఉంటుందో అలా తీసుకుంటుంది. అండ్ తీసుకునే టైంలో హ్యాప్టిక్స్ కూడా వీళ్ళ కింద దీనికి సపరేట్ చిప్ అనేది యూస్ చేశారంట. మీరు అలా ట్యాప్ చేస్తున్నప్పుడు సేమ్ DSLR లో ఎలా అయితే ఫీడ్బ్యాక్ వస్తుందో హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ ఆ రకంగా వస్తుందని చెప్తున్నారు. అదే బటన్ మీరు లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్నారనుకోండి, వీడియో రికార్డ్ అవడం స్టార్ట్ అవుతుంది. అదే బటన్ మీరు లెఫ్ట్ కి రైట్
కి స్వైప్ చేశారనుకోండి జూమ్ ఇన్ జూమ్ అవుట్ అవుతూ ఉంటుంది. డబుల్ ట్యాప్ చేస్తే ఇంకొన్ని ఫీచర్స్ వస్తున్నాయి. మీరు అపర్చర్ని కంట్రోల్ చేసుకోవచ్చు. పోర్ట్రేట్ షాట్స్ తీసినప్పుడు f1.8 ఉండాలా 2.0 ఉండాలని చెప్పని ఫిల్టర్స్ ని మీరు చేంజ్ చేసుకోవచ్చు. జూమ్ లెవెల్స్ మీరు చెక్ చేసుకోవచ్చు. ప్లస్ పాయింట్ ఏంటి అంటే ఇదే కెమెరా క్యాప్చర్ బటన్ ని మీరు స్నాప్చాట్ లాంటి థర్డ్ పార్టీ యాప్ లో కూడా యూస్ చేసుకోవచ్చు. నేను జనరల్ గా ఓన్లీ ఐఫోన్ కెమెరా యాప్ లో మాత్రం ఉపయోగపడింది అనుకున్నా, స్నాప్చాట్ లో కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. ఫస్ట్ కెమెరా మాడ్యూల్ వెర్టికల్ లైన్ లోకి వచ్చేసింది. మనం ఏమైతే రూమర్స్ చూసారో సేమ్ అదే కన్ఫర్మ్ అయింది. 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 12 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ కనబడతాయి. వీళ్ళు స్పెషల్ రికార్డింగ్ క్యాపబిలిటీని ఐఫోన్ 16 సిరీస్ కి ఇచ్చి దాంతో పాటు స్పెషల్ ఫోటోస్ ని కూడా మనం ఇప్పుడు క్యాప్చర్ చేసుకోవచ్చు. ఇప్పుడు 16 Pro సిరీస్ గురించి మాట్లాడదాం. 16 Pro అండ్ Pro Max. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మనం అనుకున్నట్లు సైజెస్ 6.3 ఇంచ్ కి వెళ్ళింది 6.1 ఇంచ్ నుండి ఐఫోన్ 16 Pro అండ్ 16 Pro Max 6.7 ఇంచ్ నుంచి 6.9 ఇంచ్ కి వెళ్ళింది. ఇంకా బిల్డ్ క్వాలిటీలో గ్రేడ్ 5 టైటానియం యూస్ చేసామంటున్నారు. ఫస్ట్ కలర్స్ పరంగా మాత్రం నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. స్పెషల్ కలర్ డెజర్ట్ టైటానియం కలర్ ని తీసుకొచ్చారు. ఇది జనరల్ గా బయట మెన్ కి ఎలా సూట్ అవుతుందో నాకు అర్థం కాల. ఇది స్లైట్లీ డార్క్ బ్రౌన్ కలర్ లా కనబడుతుంది, సమ్ టైమ్స్ మరూన్ కలర్ లా కనబడుతుంది, సమ్ టైమ్స్ గోల్డ్ కలర్ లా కనబడుతుంది, లైట్ ఆరెంజ్ షేడ్ లో కనబడుతుంది. కానీ ఇప్పుడు నేను చెప్పిన ఏ ఒక్కటి కూడా బయట చేతుల్లోకి వచ్చిందో అనిపించదు. ఎగ్జాంపుల్ గా ఇప్పుడు మీరు ఒకసారి 15 Pro Max ఆన్లైన్ లో చెక్ చేయండి, కలర్ ఎలా కనబడుతుందో. నా చేతుల్లోకి వచ్చిన తర్వాత కలర్ చూడండి ఎలా కనబడుతుందో. వీళ్ళు చూపించేది ఒకటి, బయట మన చేతుల్లోకి వచ్చాక కనపడేది ఒకటి. వీటిలో కూడా మెయిన్ చేంజెస్ యాపిల్ ఇంటెలిజెన్స్ చెప్పినవన్నీ దీంట్లో సపోర్ట్ చేస్తాయి. అడిషనల్ గా దీంట్లో వాయిస్ మెమోలో కొన్ని ఇంప్రూవ్మెంట్స్ చేశారు. మనం రికార్డ్ చేసిన వాయిస్ మొత్తాన్ని సమరైజ్ చేసి ఒక మంచి డిస్క్రిప్షన్ రెడీ చేసిద్ది. సింగర్స్ ఎవరన్నా 2 ఫోన్లు దగ్గర పెట్టుకుని ఒక ఫోన్ లో మ్యూజిక్ పెట్టుకుని ఇంకొక ఫోన్ లో వాయిస్ రికార్డ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఆ అవసరం లేదు. ఒకే ఫోన్ లో ఒకే వాయిస్ మెమో యాప్ లో మీకు బ్యాక్గ్రౌండ్ లో మ్యూజిక్ రన్ అవుతూ ఉంటుంది. అదే వాయిస్ మెమో యాప్ మీరు మాట్లాడేదాన్ని రికార్డ్ చేస్తూ ఉంటుంది. రికార్డింగ్ అయిపోయిన తర్వాత ఓన్లీ మీ వాయిస్ కావాలనుకుంటే దాన్నే వినొచ్చు. లేదు రెండు కలిపి మ్యూజిక్ ని నా వాయిస్ ని రెండు కలిపి నేను వింటాను అనుకుంటే రెండు కలిపి కూడా సేమ్ రియల్ టైమ్ లో మీరు వినొచ్చు. నెక్స్ట్ మనం మెయిన్లీ మాట్లాడాల్సింది చిప్. దీంట్లో A18 Pro చిప్ ని యూస్ చేశారు. ఇది కూడా సేమ్ 3 nm బిల్డ్ టెక్నాలజీ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్, అడ్వాన్స్డ్ ప్రాసెసర్. దీంట్లో కూడా 16 కోర్ న్యూరల్ ఇంజిన్ ఉంటుంది. దీంట్లో 6 కోర్ CPU అండ్ 6 కోర్ GPU ఉంటుంది. అది 16 6 కోర్ CPU 5 కోర్ GPU. 15 Pro Max తో కంపేర్ చేస్తే 20% డిఫరెన్స్ కనబడుతుంది. CPU లో 15% GPU లో డిఫరెన్స్ కనబడుతుంది. 15-20% డిఫరెన్స్ అయితే పెద్ద డిఫరెన్స్ కాదనేది నా ఒపీనియన్. ఇంకా కెమెరాస్ పరంగా సేమ్ కెమెరా సెటప్ 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో సేమ్ కెమెరా సెటప్ అయితే వస్తుంది. అండ్ ఫోకల్ లెన్స్ కూడా ప్రీవియస్ జనరేషన్ 15 Pro Max లో మనం ఏమైతే చూసామో సేమ్ ఫోకల్ లెన్స్ మనకి 16 Pro Max లో కూడా ఉన్నాయి. అండ్ కొన్ని ఫోటోగ్రాఫిక్ స్టైల్స్ అని యాడ్ చేశారు. అవి మాత్రం కొంచెం బాగా నచ్చినాయి నాకు. బ్యాక్గ్రౌండ్ లో ఉన్న కలర్స్ ని బట్టి మనల్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు, లేదా మనం వేసుకున్న బట్టలను బట్టి బ్యాక్గ్రౌండ్ టింట్ ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అవి కొంచెం సినిమాటిక్ కనిపిస్తున్నాయి. మేజర్ పాయింట్ దీంట్లో 8K వీడియో రికార్డింగ్ ఏమి యాడ్ చేయలేదు, కానీ 4K రికార్డింగ్ లో ఫ్రేమ్స్ క్యాపబిలిటీ పెంచారు. ఇంతకు ముందు మనం 4K 60 FPS వరకు మాత్రమే వీడియో రికార్డ్ చేసుకోవడానికి ఉండేది. ఇప్పుడు 4K 120 FPS లో మనం వీడియో రికార్డ్ చేయొచ్చు. బటర్ స్మూత్ ఉండేది మీకు వీడియో రికార్డ్ చేసుకునేటప్పుడు. అండ్ ఈ 4K 120 FPS లో మీరు స్లో మోషన్ లో కూడా వీడియో రికార్డ్ చేయొచ్చు. దట్ టు సినిమాటిక్ లో బ్యాక్గ్రౌండ్ డెప్త్ తీసుకుంటానే స్లో మోషన్ లో 4K 120 FPS లో రికార్డ్ చేయొచ్చు. అండ్ దీనిలో మ్యాజిక్ ఏంటంటే 4K 120 FPS నుంచి 4K 24 ఫ్రేమ్స్ వరకు ఆల్రెడీ రికార్డ్ చేసిన వీడియోని మనం పోస్ట్ ఎడిటింగ్ లో మార్చుకోవచ్చు. స్లో మోషన్ లో మీరు వీడియో రికార్డ్ చేశారనుకోండి, దాని ఎడిటింగ్ లో మనం ఇక్కడ క్వాలిటీ లాస్ లేకుండా దాని ఒక నార్మల్ వీడియో లాగా మనం స్పీడ్ ర్యామ్ చేసుకోవచ్చు. అలానే 4K 120 FPS లో డాల్బీ విజన్ వీడియోస్ కూడా మనం రికార్డ్ చేసుకోవచ్చు. వీడియో రికార్డింగ్ పరంగా మాత్రం ఎక్కడ లోటు లేదు. ఆల్మోస్ట్ సినిమాటిక్ రేంజ్ లో మనం వీడియోస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ కొన్ని యూస్ఫుల్ మోడ్స్ ఉన్నాయి. డైరెక్టర్ వ్యూ అని చెప్పని ఆల్రెడీ ఇవన్నీ మనం Samsung S24 Ultra లో చూసేసాం. అండ్ సేమ్ 16 లోనే దీంట్లో కూడా స్పెషల్ వీడియో రికార్డింగ్ తో పాటు స్పెషల్ ఫోటోను కూడా రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ ఈసారి 4 మైక్స్ యూస్ చేశారు. స్టూడియో క్వాలిటీ 4 మైక్స్ ఉన్నాయి. అండ్ ఆడియో మిక్సర్ అండ్ స్టూడియో మిక్సర్ అని చెప్పి తీసుకొచ్చారు. ఈ ఫీచర్స్ కూడా బాగున్నాయి. మీరు ఏదైనా వీడియో రికార్డ్ చేశారు ఒక 2 పర్సన్స్ తో, ఒక పర్సన్ ఫ్రంట్ ఉన్నాడు, ఒక పర్సన్ వెనుకున్నాడు అని చెప్పి అనుకోండి, సేమ్ ప్రైమరీ పర్సన్ వాయిస్ ఎలా వినబడుతుందో బ్యాక్గ్రౌండ్ లో ఉండే పర్సన్ వాయిస్ కూడా మనం అదే లెవెల్లో వినొచ్చు. అండ్ దీన్ని మనం సిచువేషన్ ని బట్టి వాయిస్ ని పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఒక రకంగా మాక్సిమం ఎడిటింగ్ కంపాటబిలిటీ తీసుకొచ్చారు అనుకోండి. 16 సిరీస్ లో నేను కొంచెం ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేసింది ఛార్జింగ్ స్పీడ్స్. అట్లీస్ట్ ప్రో సిరీస్ లో అయినా 45 వాటో 50 వాటో ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చిందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేసాం. బట్ అసలు ఛార్జింగ్ స్పీడ్ ప్రస్తావనే తీసుకుని రాలేదు వీళ్ళు. నాకు తెలిసి సేమ్ అదే 20 వాట్ ఛార్జెస్ ని మనం ఇంకా యూస్ చేసుకోవాలి. సపోర్ట్ ఉంది అంటారు, 35 వాటో 37 వాటో 40 వాటో ఉందంటారు. కానీ ఇప్పటి వరకు నేను యూస్ చేసిన నా 15 Pro Max లో 20 వాట్ కి మించి నేను ఎప్పుడు చూడలేదు స్పీడ్ ని. ఇది ఇక్కడతో 16 గురించి 16 Pro సిరీస్ గురించి వచ్చిన ఇన్ఫర్మేషన్. ఎప్పుడు అనుకునే మాటే, పెద్ద డిఫరెన్స్ అయితే ఏమీ లేవు. చిన్న డిఫరెన్సెస్ తగిలిచ్చేసి మార్కెట్ లో తీసుకొస్తారు. బట్ ఆ చిన్న ఫీచర్స్ మాకు ఎక్కువగా మ్యాటర్ చేస్తాయి అనుకునే వాళ్ళు ఈ ఫోన్స్ ని చూస్ చేసుకోవచ్చు. అండ్ నేను స్టార్టింగ్ లో చెప్పినట్లే ప్రాక్టికల్ గా ఈ ఫోన్స్ ని మన ఛానల్ లో ఖచ్చితంగా తెప్పించి బోత్ iPhone 16 అండ్ 16 Pro Max వాటి 2 వీడియోస్ ఖచ్చితంగా మీరు మన ఛానల్లో చూస్తారు. ఇది మరి ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో, మంచి క్వాలిటీ కంటెంట్తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నో ఫ్రెండ్స్. జై హింద్.